ఎర్ర కార్డు వాడిరు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏందా? ఈ రోజు ప్రోమోలో నిన్న 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 ఆట చూసుకున్నట్టయితే అభయనామనికి 3 times అయితే బిగ్ బాస్ వచ్చి వార్నింగ్ అవ్వడం అయితే జరిగింది. ఈడు లేనిపోని మాటలన్నీ మాట్లాడి బిగ్ బాస్ ని తిట్టడం, ఇలాంటి గేమ్లు ఎందుకు పెడుతున్నారు, మమ్మల్ని చంపడానికి పెడుతున్నారా బతకడానికి పెడుతున్నారా అనడం, బిగ్ బాస్ కు బ్రెయిన్ లేదంటాం, బిగ్ బాస్ బయాస్డ్ అంటాం, ఇలాంటి ఓట్స్ అన్ని పరిగణనలో తీసుకొని నిన్న అయితే చీఫ్ కింద డిజాల్వ్ చేసాడు బిగ్ బాస్ వరకు చేసాడు. తర్వాత ఒక అవకాశం ఇచ్చాడు, మళ్ళీ భోజనం చేసేటప్పుడు మళ్ళీ బిగ్ బాస్ బయాస్డ్ అని ఇలాగా ఇలా భోజనం చేస్తా మాట్లాడినప్పుడు మళ్ళీ ఇంకోసారి ఏం చేశాడు, టీం మొత్తం డిజాల్వ్ చేసాడు. ఏంటి, చీఫ్ కింద అర్హత లేకుండా చేసాడు. థర్డ్ టైం అయినా వినాలి కదా, అసలు ఎక్స్క్యూజ్ కోరాలి కదా, సరిగ్గా విధానం లేదు. అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా మంచిగా ఆడాడు, ఏదో ఒక ఎస్మి షాట్ ను బాగానే ఆడాడు అనుకున్నాం, గానీ ఇక్కడికి వచ్చేసరికి మట్టి ఫెయిల్ అయిపోయాడు. ఎంత ఫెయిల్ అయ్యాడు అంటే అటర్ ఫ్లాప్ అయిపోయాడు. సీజన్ మొత్తానికి వర్స్ట్ కంటెస్టెంట్ అయిపోయాడు ఈ సీజన్ లో. అలా అవడానికి కారణం, మెయిన్ రీజన్ వచ్చేసి బిగ్ బాస్ ని ఎక్కువగా హీటెడ్ కామెంట్స్ చేయడం, తిట్టడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల సరిగ్గా ఆట ఆడకపోవడం, ఇలాంటివన్నీ చూసి ఈ రోజు ప్రోమోలో నాగార్జున గారు మొత్తం బొమ్మేసి చూపించారు. బిడ్డకి బొమ్మేసి చూపిస్తే జీవితం మొత్తం కనబడింది. కాళ్ళ మీద పడి మొగలు దండేసి దండ పెట్టి అడుగుతున్నాడు, నో ఎక్స్క్యూజెస్, దిస్ ఇస్ మై ఫైనల్ డిసిషన్ అని రెడ్ కార్డ్ అయితే చూపించడం జరుగుతుంది. డోర్లు కూడా ఓపెన్ అయినాయి. ఆ డోర్ లోంచి బయటకు వస్తాడా లోపలే ఉంటాడా అనేది ఈ రోజు చూద్దాం. ఇంకా అన్న, ఈ వారము ప్రేరణ యష్మి గేమ్ ఎలా అనిపించింది? ప్రేరణ యష్మి ఆడపుల్లు మామూలుగా ఆడలేదు. వాళ్ళని ఎప్పుడు నెగిటివ్ షోలోనే చూసాం, ఆటలో కూడా నెగిటివ్ షోలోనే చూసాం. గానీ వాళ్ళు ఆడే విధానం మట్టికి ఎలా ఉందంటే, ఇద్దరు మొగోళ్ళ మీద అటాక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది ఎక్స్పెషల్లీ నిఖిల్ మీద. నిఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటే, ఇప్పుడున్న సీజన్ లో నిఖిల్ ఒక్కొక్కరిని ఇసురుతూ ఉంటే ఎలక పిల్లలాగా అటు ఇటు చెదిరిపోతున్నారు అనమాట. అలాంటి ప్లేయర్ దగ్గర కూడా ప్రేరణ డిఫెండ్ చేసి ధైర్యంగా, వాళ్ళ గుడ్లు పోతే పోయినాయి, వాళ్ళ ఆట పోతే పోయింది, కానీ నెంబర్ 1 డిఫెన్సింగ్ స్కిల్స్ అయితే కనబడినాయి వాళ్ళిద్దరు ఎక్స్పెషల్లీ. నాకు అవతల సైడ్ సోనియా, విష్ణుప్రియ దగ్గర కూడా, సీత దగ్గర, నైనిక దగ్గర కూడా కనబడాల ఆ స్కిల్స్. ఒక సోనియా, విష్ణుప్రియ కొద్దిగా బెటర్ దాన్ వాళ్ళిద్దరితో పోలిస్తే. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఆడపుల్ని చూసినట్టే ఉంది. జూలో మనం తిరుగుతారు చూడు, అలా తిరిగారు ఆ గుడ్లు చుట్టూరు. అది కాపాడుకోలేకపోయారులే, గాని అది వేరే విషయం. అందులో అక్కడ ఉన్నది ఎవరో కింగ్ నిఖిల్, మామూలుడు కాదు. ఒక్కసారి అయితే నిఖిల్ యష్మిని పట్టుకొని చెయ్యించుకొని ఈడిస్తే ఆ మూలకెళ్ళి పడింది. ఈడైతే మణికంఠగడైతే ఇక చచ్చిపోయాడు అనుకున్నాను నేనైతే. ప్రభావతి 2.1 నిన్న అయితే అందరికి డార్లింగ్స్ గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత అభయ్ని వేసుకున్నాడు గట్టిగా. అభయ్ చాలా మిస్టేక్ చేశాడు అబ్బా. అభయ్కి ఆ చీఫ్ కింద అర్హతే లేదు. నేను అనుకుంటాను, నా లాస్ట్ సీజన్ లో కూడా చెప్పా, అభయ్ అలా తిడుతున్నప్పుడే వీడిని ఖచ్చితంగా రేపొద్దున తీసేస్తారు చీఫ్ కింద అనుకున్నా. నేను అనుకున్నట్టుగానే తెల్లారేసరికి బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నాడు, నువ్వు చీఫ్ కింద అర్హత కోల్పోయావు కాబట్టి నువ్వు ఆ చీఫ్ లో ఉన్న జనాలను ఏం కాపాడగలవని వాళ్ళందరూ కూడా రెడ్ జోన్ లో పెట్టేశాడు. అంత ధైర్యంగా మాట్లాడినాడు. డోర్లు ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళిపోవాలి అంటారు? డోర్లు ఓపెన్ చేసినప్పుడు కనీసం సారీ చెప్పలేదు. సోనియా వచ్చి మెచ్యూర్ గా ఓ పక్కన నుంచొని, అరే బాబు నువ్వు మాట్లాడింది తప్పురా, సారీ కోరుకోరా అంటే, నేను ఎప్పుడు ఆల్రెడీ చెప్పేసిన సారీ, నేను మళ్ళీ చెప్పాలా అన్నాడు. ఇక నిఖిల్ కూడా తగ్గి ఇటు చెప్పేటట్లేడు మూర్ఖుడు, మన అందరం కలిపి చెప్దామని అందరం కలిపి చెప్పిన తర్వాత ఇక లాస్ట్ ఒక వార్నింగ్ ఇచ్చాడనమాట. నేను చెప్పిన దానికి మీరు యాక్సెప్ట్ చేస్తేనే నా డోర్లు క్లోజ్ చేస్తానంటే చెప్పండి అన్నారు. నా గేమ్ నా రూల్స్ అంతే అంటే అవి ఓకే చేసిన తర్వాత డోర్స్ అన్ని క్లోజ్ అవడం జరిగింది. అప్పటిదాకా అయితే క్లోజ్ అవ్వాలి. నాకు తెలిసి లిటరల్లీ మెడ పట్టుకుని గెంటేస్తారేమో వీళ్ళు బయటికి. అబ్బాయి వెళ్ళకపోతే నేను అనుకున్నా, ఏమనుకున్నా అంటే అబ్బాయి వెళ్ళకపోతే మీలో ఒకటి వెళ్ళిపోవాలంటే ఎగ్జాక్ట్లీ గెంటేసేవారండి. ఎందుకంటే శేఖర్ మాస్టర్ ఎలిమినేట్ చేసిన వాళ్ళు అబ్బాయి అయితే మనకు గొప్ప అని గెంటేసేవాళ్ళు మెడ పట్టుకుని. నేను అలా జరుగుతుంది అనుకున్నా, కానీ అనూహ్యంగా ఏమైందంటే ఒకసారి కోరిన తర్వాత నా రూల్స్ నా గేమ్ అని అక్కడతో క్లోజ్ చేయించాడు. అయినా సరే ఆయనకి కోపం తగ్గలేదని అయితే క్లియర్ గా కనబడుతుంది ఈ రోజు ప్రోమో చూస్తుంటే. నాగార్జున గారు మొత్తం A to Z ఇవన్నీ మాట్లాడి, నీయే చూసి మాట్లాడు, అప్పుడు డెసిషన్ తీసుకుందాం అని రెడ్ కార్డ్ ఇలా పెట్టాడు. మరి ఆ రెడ్ కార్డ్ అంటే డేంజర్ జోను. అసలు నువ్వు ఆటకు పనికిరావని అర్థం. నువ్వు అసలు మాట్లాడడానికే అర్హత లేదు, నీకు హౌస్ లో ఉండడానికే అర్హత లేదని ఒక క్లియర్ గా అయితే హింట్ ఇచ్చాడు. మరి అది ప్రోమో రేస్ చేయడానికి చూపించాడా,
ఇవాళ నిజంగానే అభయ్ని బయటికి గెంటేస్తున్నాడా అనే విషయం ఇప్పుడు చూడాలి. నిఖిల్ ఇప్పుడు రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చింది కదా, ఆ. దానిపైన మీ ఒపీనియన్ ఎలా? సోనియా ఆబ్వియస్లీ ఇస్తాడు, ఎందుకంటే సోనియా ఇవ్వకపోతే తంతది ఓ మూలకి తీసుకెళ్లి బొయ్కుల్లో పొడుస్తుంది. కాబట్టి సోనియాకి, ఎందుకంటే మామూలుగా నిఖిల్ పాపం సిగరెట్ కాల్స్తేనే తట్టుకోలేదు, అన్నం తినపోతేనే తట్టుకోలేదు. అలాంటి సోనియా రెడ్ ఎగ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటది. కాబట్టి ఈ అమ్మో ఇది సైకో దాంతో నేను పడలేనురా బాబు అని ఆల్రెడీ అభయ్తో అంటున్నాడు నిన్న జరిగిన షోలో. ఏంట్రా నన్ను డిపెండ్ చేస్తుంది ప్రతిదానికి, అన్నం తినకపోతే నేనెందుకు అడుగుతాను, నాకేం సంబంధం, ప్రతిదీ కూడా చిన్న చిన్న విషయాలు కలుగుతుంది ఏంట్రా నా మీద అని చెప్తున్నాడు. ఆ విధంగా చూసుకుంటే సోనియాకి అలుగుతుందనే ఇచ్చాడు. ఇంకొక రీజన్ కూడా ఉంది, సోనియా ఎలాగే గెలవలేదు మళ్ళీ నేనే గెలుతానన్న కాన్ఫిడెన్స్ తో కూడా ఇచ్చాడు రెడ్ ఎగ్. నాగమణి కంటే ఓకలో ఏకలాగా పక్కన కూర్చోబెట్టుకునే పంచాయతీ మాట్లాడుకున్నారు ఇలా. పృథ్వీ గారు స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తుంటే విష్ణుప్రియ అంటది, అబ్బా కండల కాంతారా వచ్చాడే అంటది. ఏమే నీకు ఎంత షార్ప్ గా పనిచేస్తే కళ్ళు నీడు అన్నాడు, అటు పక్కన పెట్టుకుని ఇలా పంచాయతీ. వాడిని ఒక్కడనే కాదే నేను ఇష్టపడేది, హౌస్ లో నాకు చాలా మంది ఇష్టం అంటే, చాలా మంది అంటే ఇంకెంతమంది ఉన్నారేంటి అంటది ప్రేరణ. అన్నప్పుడు నాకు ఆదిత్య గారు కళ్ళు అన్నా ఇష్టం అంటుంది. ఆదిత్య గారు పెళ్లి అవ్వకపోతే కళ్ళు కాదు మొత్తం అన్ని చేసేలా ఉన్నాను. ఆయనకి పెళ్లి అయిపోయిందమ్మా పాపం, వయసు పెద్దోడు, వదిలేయి ఆదిత్య వదిలే. పాపం గేమ్ ఆడతాక చాలా కష్టపడుతున్నాడు, చూస్తున్నాం చాలా ఆవేశపడుతున్నాడు. మొన్న అయితే ఆ గేమ్ లో అయితే ఆవేశం చూస్తుంటే ఆడిటకు వస్తుందేమో అనిపించింది నాకైతే. ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? ఎలిమినేషన్ దాకా నేను అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు హై రేంజ్ లో ఉన్నారు బాసు ఓటింగ్ లిస్ట్ లో. నేను అనుకున్న వాళ్ళందరూ తారుమారు అయిపోయి ఓట్లు. అసలు నేను వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు స్ట్రాంగ్ అయిపోయారు, నేను స్ట్రాంగ్ అనుకున్న వాళ్ళు వీక్ అయిపోయారు. అందులో ఈ అబ్బాయి కూడా ఒకడు. ఆ అబ్బాయి నేను అసలు ఊహించలేదు. సెల్ఫ్ నామినేట్ అవగానే చాలా అప్రిషియేట్ చేశా, చాలా అంటే చాలా అప్రిషియేట్ చేశా. అమ్మని అమ్మ వీడికి మంచి గట్స్ ఉన్నారా బాబు, వాడేంటో నిరూపించుకోవాలని సెల్ఫ్ నామినేట్ అయ్యాడు అని చాలా గర్వంగా ఫీల్ అయ్యా. కానీ వాడు మాటలో, వాడి శాస్త్రంలో, వాడి గేమ్ ప్లే మొత్తం జీరో అయిపోయింది. నాగార్జున దృష్టిలోనే కాదు, బిగ్ బాస్ దృష్టిలో మొత్తం పూరా కంప్లీట్ అయ్యాడు, వరస్ట్ గేమర్ గా తయారయ్యాడు. ఇప్పుడు ఈ రెడ్ కార్డ్ ఏమన్నా బయటకు తోసేస్తే ఎలాగా నామినేషన్ లో ఉన్నాడు కాబట్టి ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోయినట్టే, ఇంకా అందరూ సేఫ్ అయినట్టే. లేదు ఇతను మటుకి ఎక్స్క్యూజ్ చేసి వదిలితే నాకు తెలిసి ఇంకా రేస్ లో ఇద్దరు ఉన్నారు. మన పృథ్వీ ఒకడు ఉంటాడు, దాంట్లో యష్మి ఉంటది, సీత ఉంటది, ప్రేరణ ఉంటది. వీళ్ళ ముగ్గురులో చివరి వరకు ఉంటారు. వీళ్ళలో ఎవరైనా సరే ఒకళ్ళు బయటకు రావచ్చు. అంటే నిఖిల్ ని సోనియాని చూస్తే ఇంతకు ముందుకు ఉన్నటువంటి సీజన్ లో ఎవరు గుర్తొస్తున్నారు? ఇంతకు ముందు సీజన్ లో అయితే పల్లవ ప్రశాంత్, రతికేనా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కొంచెం అంత ఎక్కువగా వర్కౌట్ అయ్యేది. ఇంతకు ముందు అంటే ప్రీవియస్ సీజన్స్ లో అంత అప్పుడు నాకు గుర్తులేదు, మరి నువ్వు గుర్తు చేయాలి కానీ అప్పుడు గుర్తులేదు. నాకైతే లాస్ట్ సీజన్ గుర్తుంది. రతిక, పల్లవ ప్రశాంత్ పద్దాక రాసుకొని పూసుకొని ఉండేవాళ్ళు. చూడు ఎంతసేపు చేతిలో వేసుకొని నొక్కుంటూ ఉండేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. పద్దాక నిఖిల్ చేతిలో చెయ్యేస్తుంది, ఏంటో హగ్ చేసుకుంటుంది. నిఖిల్ ని హగ్ చేసుకోకుండా ఒక్క రోజు కూడా లేదబ్బా, ఒక్క షోలో కూడా లేదు. మీరు ఒక్క షోలో కూడా ఒక్క డే కూడా లేదు. నేను చెప్తా ఖచ్చితంగా, ఇంకా ఎన్ని హగ్గులు ఇస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి రోజు ఒక హగ్ అయితే ఉంటది నిఖిల్ తో. యాక్చువల్ గా లేడీస్ అందరూ కూడా నిఖిల్ మీద పన్నేశారు. ఆల్రెడీ డిస్కషన్ కూడా జరిగింది. ఏంటి నిఖిల్ అంటే నాకు చాలా ఇష్టం, ఎంతమందికి ఇష్టమే అని అందరూ గ్రూప్ పంచాయతీ కూడా పెట్టుకున్నారు. ఇంతకే నిఖిల్ కి పృథ్వీకి చాలా ప్రాణగండం అయితే ఉంది బిగ్ బాస్ హౌస్ లో. నాకు తెలిసి ఏ పులిహోర కలిపేస్తారు వీళ్ళిద్దరినే. అదమ్మా బిగ్ బాస్ హౌస్ కాసేపు మత్తుండి ఆడండి, మతి లేకుండా ఆడితే వాళ్ళిద్దరు బలైపోతారు. వాళ్ళ శీలాలను ఎవరు కాపాడతారు? వాళ్ళకి బిరుదు ఇవ్వాలంటే ఏం బిరుదు ఇస్తారన్న? ఎవరికి? సోనియాకి, నిఖిల్కి. సోనియాకి, నిఖిల్ కి ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం నీకేనిపిస్తుంది? లవర్స్ అనిపిస్తుంది ఎవరు చూసినా. ఎక్కువగా సోనియా నిఖిల్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. నిఖిల్ ఎవరితో అయినా ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే ఆమెకి ఈర్ష్ వచ్చేసి మాట్లాడట్లా. మీరు గమనిస్తున్నారో లేదో, ఆమెకి చాలా ఇగో వచ్చేస్తుంది అనమాట. ఎవరితో అయినా వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అన్నట్టుగా ఫీల్ అయిపోతుంది. అక్కడైతే క్లియర్ గా కనబడుతుంది ఆటలో. నిఖిల్ మీద ఏదో ఉంది, ఏదో తొడబంధం ఏదో ఉండే ఉంటది బయట. శిశురాలు కదా అన్న. ఈ వారము గేమ్ కట్ ఎక్కువ బూతులు అగ్గులు అని ప్రజలు అంటారు, మీరేమంటారు? మేము కూడా అదే అంటాం, కాకపోతే మాకు నచ్చిన కొంతమందికి నచ్చలేదు అంతే తేడా. ఇప్పుడు బూతులు ఉన్నాయి కానీ గేమ్ వైజ్ గా అగ్రెసివ్నెస్ అనేది కనబడింది అంతే. ఇప్పుడు ఎవరి కాళ్ళకే అక్కడ బూతులు తిట్టకుండా ఎవడో ఆడలేడు. ఆ గేమ్ అలాంటిది. ఏంది పృథ్వీ కూడా అయితే ఎగరేసి పట్టుకున్నాడు, బాల్ ను పట్టుకున్నాడా లేకపోతే ఇంకేమన్నా పట్టుకున్నాడా అక్కడ చూడాలి కదా. మరి ప్రతిదీ కౌంటే అక్కడ. ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ నీకు బాల్ ఎక్కడ దాతున్నారు, ఇక్కడ దాతున్నారు. ఈ బాల్ డిఫెన్స్ చేయాలి. ఇక్కడ పొదిగితే మరి ఆబ్వియస్లీ ఇప్పుడు ఉన్నాడు పృథ్వీ గాడు, చాలా యంగర్ పర్సన్.
ఆడు బాగా కోపం వచ్చిందంటే ఏదైనా చేస్తాడు. ఆడు వెళ్ళి లాగేస్తున్నాడు డైరెక్ట్ గా. అవి అంతా ఇబ్బందిగానే ఉన్నాయి చూసే వాళ్ళకి, కొంతమందికి. నాకైతే బాగున్నాయి. మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ నాకైతే చూడముచ్చటగా ఉంది. రాత్రి అయితే ఈడు ఎవడో మణికంఠ కూడా హగ్గులు ఏంటి అక్క అని పిలుస్తున్నాడు, హగ్గు ఇమ్మన్నాడు. ఆడేందో నాకు ఏం అర్థం కావట్లేదు స్వామి. థ్యాంక్ యూ. వాడి వెర్షన్ మట్టికి చాలా బాగుంది. మణికంఠ కూడా వెర్షన్ అయితే వాడు నిన్న కూడా చూసావా ఆడదానిలో ఏడుతున్నాడు. ఆడదానిలో ఏడిసేది వాడి దగ్గరికి పిల్లమే వస్తుందిరా నాయన, నువ్వు గేమ్ ఆడి గెలుచుకోరా, నాకు మాట్లాడితే నా పిల్లలు రావాలంటే నీ గేమ్ గెలవాలి అంటే ఫిక్స్ అయిపోయాడు. పల్లవ ప్రశాంత్ కూడా టైటిల్ నాదే, ఏమైనా సరే నేనే పట్టుకుపోతానని ఫిక్స్ అయిపోయాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పగలుగుతారా? స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పలేం బాసు. ఆ తారుమార్ అయిపోయింది అబ్బాయి గోడ్ వల్ల. అంటే మీరే ఎస్పెషల్లీ అబ్బాయి గోడ్ వల్ల తారుమార్ అయిపోయింది. కర్మ వాళ్ళు అందరూ కూడా బాగా ఆడారు. నేను అనుకున్న లిస్ట్ లో నాకు తెలిసి పృథ్వీ గాని యష్మి గాని ఉంటారేమో. వీళ్ళిద్దరిలో అయితే ఖచ్చితంగా ఒకరు ఉంటారు. ఓకే, చివరి వరకు కూడా డెసిషన్ పెండింగ్ పడుతుంది వీళ్ళిద్దరిలో. ఓకే. ఓకే థ్యాంక్స్.